నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు. ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను లాభదాయకంగా నడపాలి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్ఏని. ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీ చర్యలు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. చైనాలో మరో మిస్టరీ వైరస్ కలకలం. సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ అవుట్, కెప్టెన్ గా బూమ్రా రీ ఎంట్రీ. రైతులకు గుడ్ న్యూస్, సంక్రాంతికే రైతు భరోసా. ఆఫీషియల్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలలో భాగంగా నూతన సంవత్సర వేళ పోలీసులు తనిఖీలో భాగంగా మంగళవారం సీఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కానిస్టేబుల్తో వాహనాలు తనిఖీ చేస్తుండగా అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపగా రోడ్డు పక్కకు తీసుకున్నట్టుగా నటించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనివ్వటంతో కారుకు ముందుగా ఉన్న 2 కానిస్టేబుళ్లను కారు ఢీకొని దూసుకుపోయింది. ఒక కానిస్టేబుల్ ని హాస్పిటల్లో చేర్చగా మరో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన కారును రాజనగరం సమీపంలో కెనాల్ రోడ్డులో వదిలి డ్రైవర్ పరారయ్యాడు. పీలేరు నియోజకవర్గం కలికిరి 4 రోడ్ల కూడలిలో మంగళవారం కలికిరి సీఐ రెడ్డి శేఖర్ స్టార్వియా న్యూస్ టీవీతో మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, వాహన ఇన్సూరెన్స్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేని పక్షంలో భారీ జరిమానాలకు గురవుతారని, అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి తల్లిదండ్రులపై కేసులు నమోదవుతాయని, ఈ ట్రాఫిక్ నియమాలు జనవరి 1వ తారీఖు నుంచి మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి వస్తాయని, వాహనదారులందరూ నియమ నిబంధనలు పాటించి సురక్షితమైన ప్రయాణాన్ని చేయాలని కోరారు. గత 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగిందని, ప్రతి వాహనదారుడు హెల్మెట్లు, వాహన ఇన్సూరెన్స్ లైసెన్స్లు కలిగి ఉండి రోడ్డు ప్రమాదాల నుండి, లేని పక్షంలో డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వటం లాంటి వాటిపై భారీ చలాన్లను చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అతి వేగం ప్రమాదకరమని అన్నారు. అంతకు మునుపు కలికిరి పట్టణంలో ద్విచక్ర వాహనంలో హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ లేకపోతే ఇది వరకు 100 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు. డ్రంక్ అండ్ డ్రైవ్ కి జరిమానా 2000 నుండి 10,000 వరకు. ఇక వాహన ఇన్సూరెన్స్ లేకపోతే 2000 నుండి 5000 వరకు. అతి వేగంకు 2000 నుండి 5000 వరకు. కొత్త మోటార్ వెహికల్ నియమాల ప్రకారం కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలవుతాయని తెలిపారు. కాబట్టి ఇంతకుముందు మనం హెల్మెట్ లేకుంటే 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 1000 రూపీస్ చేయడం జరిగింది. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్కి 2000 రూపాయలు ఉండింది, ఇప్పుడు 10,000 రూపాయలు చేయడం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్కి 5,000 ఉండింది, ఇప్పుడు 5,000 రూపాయలు చేయడం జరిగింది.
అట్లనే ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 రూపాయలు ఉంది, ఇప్పుడు దాన్ని 5,000 రూపాయలు చేయడం జరిగింది. కాబట్టి కొత్త మన ట్రాఫిక్ రూల్స్ అనేది కూడా ఇప్పుడు జనవరి 1 నుంచి మనకు అమలు. అదేవిధంగా గత 3 నెలల్లోనే మనకి 663 మంది మన ఏపీలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పకుండా వాడాలి. ఎవరైనా వాడినట్లయితే వాళ్ళ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము చర్య తీసుకోబడుతుంది. ఎవరైతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎవరైతే చలానా పడుతుందో వాళ్ళ చలానా ఆన్లైన్లో అప్పటికప్పుడు కట్టాల్సి వస్తుంది. ఎవరైతే కట్టలేదో వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయమని చెప్పి మనకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోటార్ వెహికల్స్ సవరించేటువంటి మోటార్ వెహికల్స్ రూల్స్ని ప్రతి ఒక్కరు గమనించి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ముఖ్యంగా మైనర్స్కి ఎవరు కూడా మోటార్ సైకిల్ ఇవ్వడం కానీ అది చేయకూడదు. ఎవరైతే మోటార్ సైకిల్ ఇస్తారో వాళ్ళ ఓనర్ మీద అంటే తల్లిదండ్రుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయబడుతుంది. కాబట్టి ఈ సవరించేటువంటి మోటార్ వెహికల్ రూల్స్ అందరూ కూడా అందరు కూడా ఈరోజు మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది టౌన్లో. అట్లే పాంప్లెట్స్ అన్నీ కూడా మన గౌరవ ఎస్పీ గారు, మన అన్నమయ్య ఎస్పీ గారు ఇచ్చేటువంటి పాంప్లెట్స్ అన్నీ కూడా టౌన్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ పాంప్లెట్స్ సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా కూడా పబ్లిక్ అందరికీ చేరువయ్యేటట్లు దీన్ని చూస్తున్నాము. కాబట్టి ఈ సవరించేటువంటి మోటార్ వెహికల్ రూల్స్ని అందరూ కూడా చదివి గమనించి దీంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవడము, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చే కొత్త సంవత్సరం నుంచి కూడా ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఈ విధంగా మీకు తెలియజేయడం అయింది. థ్యాంక్ యూ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ చిత్రం జనవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ ను విడుదల చేశారు. గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఎస్ఎస్ రాజమౌళి ట్రైలర్ ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు. మెగా అభిమానులకు ఈ ట్రైలర్ బాగా నచ్చింది. తాజాగా మెగా అభిమానులకు మరింత జోష్ ఇచ్చేలా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 4వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేసింది. ఈ ఫంక్షన్ కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయాయి. బాబాయ్ అబ్బాయిలను ఒకే వేదికపై చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నామంటున్నారు మెగా ఫ్యాన్స్. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నగదును ఈ నెలలోనే ఇవ్వనున్నట్లు పేర్కొంది. రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం భేటీ అయింది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించిందన్నారు. ఈ మేరకు సబ్ కమిటీ రైతు భరోసా అమలు కోసం ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించింది. రైతుల నుంచి జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూముల వివరాలు ధృవీకరించి జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాలో వరుసగా 3 టెస్టు మ్యాచ్లలో ఫ్లాప్ అయిన రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగిలింది. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మను తప్పించారు. టీమిండియా అతనికి ప్లేయింగ్ 11లో చోటు కల్పించలేదు. రోహిత్ శర్మ స్థానంలో ప్లేయింగ్ 11లో శుభమన్ గిల్ కి అవకాశం లభించింది. ఇక రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బూమ్రా సిడ్నీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో అతని కెప్టెన్సీలోనే భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత తదుపరి 3 టెస్టులకు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించగా టీమిండియా 2 టెస్టుల్లో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రా అయింది. అయితే 50 ఏళ్ల తర్వాత తొలిసారి భారత క్రికెట్లో 50 ఏళ్ల తర్వాత ప్లేయింగ్ 11 నుంచి కెప్టెన్ ను తొలగించడం కనిపించింది. 1975లో ఆఫ్ స్పిన్నర్ వెంకట రాఘవరన్ కూడా మొదటి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన తర్వాత రెండో టెస్టు నుంచి
ఆ తర్వాత రెండో టెస్టు నుంచి తొలగించారు. అతను 12వ ఆటగాడయ్యాడు. ఇప్పుడు రోహిత్ శర్మ మిడిల్ సిరీస్ లో ప్లేయింగ్ 11 నుంచి తొలగించారు. అయితే రోహిత్ తన ఇష్టానుసారంగానే సిడ్నీ టెస్టుకు దూరం అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను లాభదాయకంగా నడపాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి పరిశీలించి క్యాంటీన్లో కూర్చొని టీ తాగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాంటీన్ నిర్వాహకులతో, డీఆర్డీఓతో మాట్లాడుతూ ఇందిరా మహిళా క్యాంటీన్ వద్ద పాత్రలు కడిగేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో కలెక్టరేట్ ఉద్యోగుల డిమాండ్ ప్రకారం మెనూ ఏర్పాటు చేయాలని, క్యాంటీన్కు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు అందిస్తున్న సేవలు, భోజనం నాణ్యత, రుచిపై ఫీడ్బ్యాక్ తీసుకుంటూ లోటుపాట్లు లేకుండా క్యాంటీన్ను లాభదాయకంగా నడపాలని తెలిపారు. కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు 2వ అంతస్తులో క్యాంటీన్ ఉన్నట్లు తెలిసే విధంగా కలెక్టరేట్ ఆవరణలో బస్టాప్ వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, క్యాంటీన్లో బయటి భోజనం అనుమతించరాదని, ఉద్యోగులు తమ వెంట తెచ్చుకున్న భోజనాన్ని వారికి కేటాయించిన భోజనశాలలో కూర్చొని తినే విధంగా సూచించాలన్నారు. మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి బఫర్ జోన్, ఎఫ్టీఎల్ డిజైన్, గత రికార్డుల ప్రకారం అత్యధిక నీటి ప్రవాహ స్థాయి ఎంత, రిటైనింగ్ వాల్ ఎంత ప్రవాహానికి ఎంత ఎత్తులో నిర్మించాలి వంటి అంశాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బఫర్ జోన్ వద్ద ఎంత భూమి ఆక్రమణకు గురైంది, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది, ఎంత భూసేకరణ చేయాలి, వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయా, రాబోయే వరదల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి వంటి వివరాలను తెలుసుకున్నారు. కలెక్టర్ మ్యాప్ను పరిశీలించి పలు సూచనలు కూడా చేశారు. ఇక అత్యధికంగా వరద ప్రవాహమున్న సమయంలో మున్నేరు నది వద్ద 3,50,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేలా బఫర్ జోన్ నిర్దేశిస్తూ రిటైనింగ్ వాల్ డిజైన్ చేయడం జరిగిందని, రికార్డుల ప్రకారం మున్నేరు నది 36 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించిందని, దానిని పరిగణలోకి తీసుకుంటూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు చేసినట్లు కలెక్టర్కు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ గడ్డు కాలంలో యావత్ ప్రపంచం అల్లాడిపోయింది. కోవిడ్కి కేంద్రమైన చైనాలో 5 ఏళ్ల తర్వాత మరోమారు కలకలం రేగుతోంది. ప్రస్తుతం చైనాలో మరో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలుస్తున్నాయి. హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాలు చెబుతున్నాయి. HMPV అనేది RNA వైరస్. ఇది న్యూమోవిరిడే మెటాఫ్యూమో వైరస్ జాతికి చెందింది. ఈ వైరస్ బారిన పడిన చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. HMPVతో పాటు ఇన్ఫ్లుయెన్జా A, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. HMPV వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా మాదిరి లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలను అధ్యయనం చేస్తున్నారు డచ్ పరిశోధకులు. ఇక 2001లో దీన్ని మొదటిసారిగా గుర్తించినట్టు చెబుతున్నారు. అంటే దాదాపు 6 దశాబ్దాలుగా మనులలో ఉంది. చైనా నుంచి కోవిడ్-19 విధ్వంసం సృష్టించిన 5 ఏళ్ల తర్వాత ఈ మిస్టరీ వైరస్ ప్రబలుతోంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
తమ పౌరులు ముఖానికి మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కోవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది. ముఖ్యంగా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు డిసెంబర్ 16 నుంచి. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి? ఈ వైరస్ శ్వాసకోశ వ్యాధికారకం. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని ఫ్యూబర్లీ టైం 3 నుండి 5 రోజులు. అంటే ఈ వైరస్ పిల్లలు, రోగ నిరోధక శక్తి బలంగా లేని వారిపై దాడి చేస్తుంది. ఇది దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడ, జలుబు. ఈ వైరస్ సాధారణ లక్షణాలు. హెచ్ఎంపీవీ వైరస్ నివారణకు ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు. నివారణకు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవటం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం వంటివి మాత్రమే చేయాలి. అలాగే పరిశుభ్రతను నిర్వహించడం, ఇంటి లోపల సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవటం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించటం. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి 167K జాతీయ రహదారి పనులను ఒక పద్దతి ప్రకారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్వాలిటీగా చేపడుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎల్లేని. అంతేకాకుండా మరో 5 నుంచి 6 నెలల్లో రహదారి మొత్తం పూర్తి అవుతుందని వారు తెలియజేశారని తెలిపారు ఎల్లేని. అంతేకాకుండా ఐకానిక్ బ్రిడ్జ్ కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ 1082.56 కోట్లతో దానికి సంబంధించిన పనులు మార్చి, ఏప్రిల్లో ప్రారంభమవుతాయని వారు తెలిపారు. దాంతో పాటు బ్రిడ్జికు సంబంధించిన అప్రోచ్ రోడ్ల కోసం 436.9 కోట్లు, తెలంగాణలో 8 కిలోమీటర్ల పొడవున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 5.3 కిలోమీటర్లకు శాంక్షన్ అయ్యిందని, ఈ నెల 15వ తేదీ వరకు టెండర్లు పూర్తయి మార్చి నెలలో పనులు ప్రారంభమవుతాయని కృష్ణప్రసాద్ తెలియజేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు ఎల్లేని. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గూడా వీరేశం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మండల కమిటీ సభ్యులతో చేరి షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్, మండల అధ్యక్షుడు గూడా వీరేశం, కొండారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు సుదర్శన్, పార్టీ సీనియర్ నాయకులు తార్నాక శ్రీనివాస్, ఏర్పుల లింగం, పాము గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు. ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను లాభదాయకంగా నడపాలి, జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్లేని. ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీ చర్యలు, జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. చైనాలో మరో మిస్టరీ వైరస్ కలకలం. సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ అవుట్, కెప్టెన్ గా బూమ్రా రీ ఎంట్రీ. రైతులకు గుడ్ న్యూస్, సంక్రాంతికే రైతు భరోసా. ఆఫీషియల్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.